బావా, ఏంది ఇంత నీరసంతో ఇట్లున్నావు? తలనొస్తుందా బావా? జరంత కాఫీ పెట్టినా నొప్పి సర్దుకుంటుంది. కావేరి, ఏం వద్దులే, కొంచెం టైర్డ్గా ఉంది, వెళ్ళి పడుకుంటాను. బావా, గిట్ల పగలనక రాత్రనక ఏంది బావా గీ కష్టపడు? నీ ఆరోగ్యం ఏమైపోవాలో చెప్పు. చూడు బావా, ఎట్లయిపోయినావో. నిన్ను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది బావా. వద్దు బావా, నువ్వు గీ తీర్లా పని చేసేడే వద్దు. మళ్ళా నీకేమైనా అయితే తట్టుకొనడు మా వల్ల కాదు. అయినా నీకు మేమంతా ఉన్నాం బావా, నీకేమీ కానియం. నువ్వేమీ జైలుకి పోవు బావా. ఈ కేసు నుంచి నిన్ను నేను బయటికి తీసుకొస్తా. నువ్వుగా విషయంలా ఏమీ రందు పెట్టుకోకు ప్లీజ్ బావా. నువ్వు మంచిగుంటేనే బావా మేమంతా మంచిగుంటాం. పంతులు గారు చెప్పండి, వెళ్ళండి రా ఇంటికి. ఇప్పుడే వచ్చానమ్మా, ఇంటి దగ్గర నుంచే మాట్లాడుతున్నాను. పంతులు గారు, నేను మీకు చెప్పింది గుర్తుంది కదా? జాగ్రత్తగా ఈ పని మీరు చేయాలి. అలాగేనమ్మా. ప్రియా ఇంతకు ముందు మీకెంత ఇచ్చిందో అంతకి 2 కాదు 4 తీసుకోండి. నేను మీకు చెప్పిందే ఆడ జరిగేటట్టు చూడురి చాలు. దీనివల్ల మీకేం కాదు, గదంతా నేను చూసుకుంటా. భువనేశ్వరీదేవి గారి అండా మీకెప్పటికీ ఉంటది. అలాగేనమ్మా. డబ్బుకు ఆశపడి చెడు అని తెలిసినా ఆ రోజు ప్రియా చెప్పిన పని చేశాను. ఈరోజు మిమ్మల్ని నమ్మి మంచి కార్యాన్ని చేయబోతున్నాను. ఇది చేసిన తప్పుని కడుక్కునే అవకాశం అనుకుంటున్నాను తల్లి. మంచిది పంతులు గారు, మీరు వెళ్ళుండ్రి లోపలికి, మిగతాది నేను చూసుకుంటా. అలాగేనమ్మా, ఉంటానమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. సమయానికి అందరూ ఇంట్లో ఉన్నట్టున్నారు. అవును. వణకం పంతులు గారు, ఇంగే సడన్ విజిట్ తో చేసినారు. గ్రహాలు ఏమైనా బ్రేకింగ్ న్యూస్ పంపించినాయా? నేను వచ్చిన పని అయితే అలాంటిదేనమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం బాబు, దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటండి ఇలా వచ్చారు? పనేమైనా ఉందా? ఈ పంతులేంటి నేనేమీ పిలవలేదు అయినా వచ్చాడు, ఎందుకై ఉంటుంది? అవును, ఒక 5 నిమిషాలు సమయం ఇస్తే నేను మీతో మాట్లాడాలి. చెప్పండి పంతులు గారు, ఏ విషయం మాట్లాడాలంటున్నారు? అయ్యా, నేను మొన్న మీకు సంక్రాంతి తర్వాత 10 రోజులకు ముహూర్తం పెట్టాను కదా. ఆమా, అదేమైనా బ్యాడ్ ముహూర్తమా ఏమి? టింగ్ టింగ్. అబ్బెబే, అది బ్రహ్మాండమైన ముహూర్తం, తిరుగులేని ముహూర్తం. ఆ ముహూర్తంలో వధూవరులు గనక ఒకటైతే ఆ బంధం 7 జన్మల వరకు ఉంటుంది. అంత గొప్ప ముహూర్తం అమ్మా అది. పంతులు గారు,
అంతా బాగానే ఉన్నప్పుడు ఇలా మీ సడన్ ఎంట్రీ దేనికో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, బలమైన కారణం ఒకటుంది. అది మీ ఇరు కుటుంబాలకి సంబంధించిన విషయమే అయినప్పటికీ ఒకటయ్యే రెండు జీవితాలకి ఎటువంటి నష్టం వాటిల్లకూడదనే ముందస్తు హెచ్చరిక చేయడానికి నేను రాక తప్పలేదమ్మా. ఎన్న పంతులు గారిది పూల బుట్టలో టైం బాంబుదా పెట్టినట్టు అంతా సూపర్ అని ముహూర్తందా పెట్టి టింగ్ టింగ్ ఇప్పో ఏదో పెద్ద బ్లాస్టే జరుగుతుందని వచ్చి చెప్తున్నారే. టింగ్ టింగ్. కాకా ఆంటీ, మీరు ఆగండి. మీరు చెప్పండి పంతులు గారు. అయ్యా, మీరు మీ కాబోయే భార్య ఇప్పుడు ఎక్కడుంటున్నారు? ఎక్కడో ఏంటి పంతులు గారు, ఇక్కడే. ఆవిడ ఇదే ఇంట్లో ఉంటోంది. అదేనమ్మా ఇప్పుడు సమస్య. ఎన్న పంతులు గారు, కాబోయే భార్యాభర్తలే కదా, ఇరువురు ఒరే వీటిలో ఉంటే మీకొచ్చిన బాధ ఏముంది? టింగ్ టింగ్. జంటను చూసి కళ్ళల్లో నిప్పులుదా పోసుకుంటున్నారా ఏమే? కాదమ్మా, రేపు ఆ జంట కాపురం నిప్పుల గుండం కాకూడదని చెప్తున్నాను. హా? వధూవరుల జాతకాల్లో దోషాలు లేనప్పటికీ గ్రహాల కదలికల్లో వచ్చిన చిన్న మార్పులే పెను ప్రభావాన్ని కలిగిస్తాయి. అలాగే అర్జున్ బాబు ప్రియగార్ల జాతకం ప్రకారం పెళ్లికి ముందు నెల రోజుల పాటు దూరంగా ఉండాలి. ఒకే ఇంట్లో ఉండకూడదు. నెల రోజులు దూరంగా ఉండడమేంటి? ఇదేదో ఆ కావేరి అత్తయ్య కలిసి కావాలనే చేస్తున్నట్టున్నారు. దీనికేదో డౌట్దా వచ్చినట్టుందే. పంతులు గారు, ఇంత మాదిరి ట్విస్ట్ స్క్రిప్ట్ లో ఉండాలంతేగాని శాస్త్రంలో కాదు. టింగ్ టింగ్. అయినా ఇరువురు పెండ్లికి ముందు ఒకే గదిలో ఉంటే ప్రాబ్లం కానీ ఒకే వీటిలో ఉంటే ఎన్న ప్రాబ్లం? సూపర్ కాకి పిన్ని, కరెక్ట్ టైంకి సపోర్ట్ చేశాం.